అమ్మమ్మ నేను ఇలా అడుగుతున్నా అని మీరు ఈడేంటి ఇలా అడుగుతున్నాడు అని అనుకోకండి. ఎందుకు అసలు శ్రీరాముడి కళ్యాణం ప్రతి సంవత్సరం చేయాలి? ఎందుకు చేస్తున్నావు అసలు? నువ్వు అడిగినట్టే మొన్న ఒక అతను అడిగాడు, ఎందుకు ప్రతి సంవత్సరం రాముడి కళ్యాణమే చేస్తారు, సీతాదేవిని అలా విడిచిపెట్టి అన్ని బాధలు పెట్టినటువంటి వాడిని ఏమి ఆదర్శంగా తీసుకోవాలని అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి నువ్వు అన్నట్టు. అక్కడే మనం పొరపాటు పడుతున్నాం. ఇప్పుడు నవలని, రామాయణాన్ని ఒక నవల రూపంలో పాత్రలను చదువుతున్నాను నాన్న. అసలు బాగా లోతుగా వెళితే అసలు ఎందుకు రామ కళ్యాణం ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం అనేది ఆలోచన చేస్తే, ఈ కళ్యాణం అసలు జగత్తుకి కళ్యాణం. దాన్ని మానవ రూపంలో మనం ఆయన ఆరాధించాం. మళ్ళీ ఇప్పుడు మన విగ్రహ రూపంలో రాముడిని అక్కడ ప్రతిష్టాపన చేసుకుని సీతారాములకి కళ్యాణం చేస్తున్నాం. నిజంగా ఈ కళ్యాణం వెనక అర్థం ఏమిటి? మనం బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తాం. ఆ లోతు కనుక వెళ్ళకపోతే ఇది బొమ్మల పెళ్ళిగా అనిపిస్తుంది మీకు. ఈ ఇద్దరు బొమ్మల యొక్క పెళ్లి వెనుక చాలా కథ ఉంది. ఏమిటో ఆ కథ చెప్తా విను. ఏంటంటే, ఆ కళ్యాణంలో ఉన్న పరమార్థం తెలుసుకోవాలి మనం. జనక మహారాజు భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలులో సీతాదేవి దొరికింది. ఈ కథ తెలుసు కదా. సీత అనగా ఏమిటి? నాగటి చాలు. ఆ నాగటి చాలు భూమి మీద పడేటప్పటికీ దానికోసం ఆకాశం నుండి ఒక నీలమేఘుడు దిగి వస్తాడు. కింద భూమిపై సీత అనే నాగటి చాలు ఉంది కదా, దాని కొరకు ఆకాశంలో ఉన్న నీలమేఘుడు అనే రాముడు ఉన్నాడు. నాగటి చాలు అంటే సీత, సీత అంటే నాగటి చాలు అని చెప్పుకున్నాం కదా. కింద నాగటి చాలులో జనక మహారాజు భూమి తున్నాడు, అక్కడ నాగటి చాలు వచ్చింది, ఆమె సీత. పైన ఇంద్రధనస్సు అనేటువంటి నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు. ఇంతవరకు అయింది కదా. అప్పుడు నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు ఆ ఇంద్రధనుస్సును విరిచినప్పుడు పడే తొలకరి జల్లు ఈ నాగటి చాలులో పడినప్పుడు లవకుశలు మొలకెత్తుతారు. ఆ లవకుశలు మొలకెత్తితే ఏమైంది? అప్పుడు పంట పండింది. ఆ పంట పండితే ఏమైంది? ఎవరు తిన్నారు? మనమే తిన్నాముగా. అదే జగత్ కళ్యాణం. అందుకని తప్పకుండా రామనవమి రోజున వర్షం పడి తీరుతుంది. ఇప్పుడు లేదు. నెలకు 3 వానలు ఎందుకు కురవట్లేదంటే మనకి ఇప్పుడు వాతావరణంలో మార్పు మనం తెచ్చాం. మార్పు రాల. వాతావరణంలో మార్పు తెచ్చింది మానవుడు. పొల్యూషన్ నింపేస్తున్నాం మనం. ఎన్ని కార్లు, ఎన్ని వాహనాలు, ఎన్ని ఏసీలు. మనం వదిలేటటువంటి కాలుష్యం ఇంత అంత కాదు కదా. కాబట్టి మన యొక్క స్వార్థం కోసం మనం చేసేటటువంటి దుశ్చర్యల వల్ల వర్షాలు కూడా పట్టం మానేసి తుఫాన్లు వచ్చేస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. రాముడి యొక్క కళ్యాణంలో అసలు సంగతి అది. అర్థం అవ్వాలని ఇంకా సరిగ్గా తల ఊపుతున్నావు, అర్థం కానట్టు చూస్తున్నావు. జనక మహారాజు భూమి దున్నాడురా. ఈ భూమి అనేది లోకం అనుకో, భూమి మనం ప్రజలం. పైన నీలమేఘశ్యాముడనే రాముడు. అందుకే నీలమేఘశ్యాముడు అంటాం కదా. మేఘాలు నీలంగా ఉంటుంది కదా ఆకాశం. అక్కడ ఇంద్రధనస్సు ఉంటుంది కదా. ఆ ఇంద్రధనస్సు వచ్చినప్పుడు జల్లు ఎక్కడ పడుతుంది? నీళ్లు భూమి మీద ఎక్కడ నాగటి చాలులో పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? విత్తనం మొలకెత్తుతుంది. అదే రామ కళ్యాణం. అందుకనే పానకాలు పోసుకుని పంచిపెట్టుకుని ఆనందంగా అన్నాలు భోజనాలు చేసుకుని రామ కళ్యాణం. అబ్బో ఏం పంక్తి భోజనాలు జరిగాయి మా ఊళ్ళల్లో. పెద్ద పెద్ద తాటాకు పందిర్లు వేసేవారు. ఊర్లో వాళ్ళందరూ పండగలాగా చేసుకునేవారు. కరెక్ట్గా వర్షం పడేది. అమ్మ వాళ్ళందరూ కూడా చేతితో బియ్యం గింజల్ని వడ్లని ఒలిసి మధ్యాహ్నటప్పుడు భోజనాలు అయిన తర్వాత అందరూ రామ 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 అనుకుంటూ శ్రీరాముడి పేరు తలుచుకుంటూ వడ్లను ఒలిచేవారు. ఆ ఒలిచిన బియ్యాన్ని తలంబరాలుగా తయారు చేసి పంపించేవారు. అంత భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి వర్షాలు పడాయి. ఎలా పడతాయి? అర్థమైందా? అంత కథ రాముడి యొక్క కళ్యాణంలో మనకుంది నాన్న. మానవులారా, మానవ జన్మ ఎత్తినందుకు మానవ జన్మ తగినట్లుగా మనం బ్రతుకుదాం. మధ్యలో అహంకారం అనే రావణాసురుడు లేచాడు. మన ప్రకృతి అని అమ్మవారిని ఎత్తుకుపోయాడు. మనం ఎక్కడో ఉన్నాం. ఇద్దరికీ ఇష్టం లేని స్థితిని మనం అనుభవిస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడు హనుమంతుడు ఉన్నాడు.
అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఈ పరమార్థాన్ని తెలియజేయడానికి మానవులుగా వాళ్ళు దిగి వచ్చి మనకు ఒక మార్గాన్ని వేసి వెళ్ళారు కదా, మనం ఆ దృష్టితో చూడటల్లా. అందుకని రామ కళ్యాణంలోని పరమార్థం మనది. మరి అయినా ఎందుకు ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ ఫోటోనే పెట్టుకుంటాం మనం? రాముడు సీత ఫోటో పెట్టుకోకుండా కళ్యాణ మండపంలో మన ఇళ్లలో చేసుకోం కదా. వాళ్ళలా జీవించాలి అంటే అమ్మ కష్టాలు వస్తాయి నీకు కూడా తల్లి. ఆ కష్టాన్ని సీతమ్మ ఎలా ఎదుర్కొన్నదో, ఎలా గట్టెక్కించిందో నువ్వు కూడా అలా గట్టెక్కించే ఆత్మస్థితిని, ఆత్మస్థైర్యాన్ని పొందమని చెప్పడం కోసం వాళ్ళిద్దరు ఫోటోలు పెడతారు. అందుకే చెప్తాక మా నాన్న నాకు రామాయణమే ఇచ్చారు నా పెళ్ళికి. ఏదమ్మా అది రామ కళ్యాణం వెనక కథ.